Hello students, good morning all of you. So today in our video I want to explain the syllabus pattern for 2021 academic year in the subject of physics. So COVID-19 pandemic situation వల్ల AP and తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ సిలబస్ని 30% రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ రెడ్యూస్ చేసినటువంటి సిలబస్లో ఏ టాపిక్ నుంచి ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్స్ డిలీట్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ వీడియో నేను నాకు ఎవరైతే రిక్వెస్ట్లు పెడుతున్నారో మెయిల్ ద్వారా ఆ స్టూడెంట్స్కి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి రెండింటికి ఉపయోగపడుతుంది. సో ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫిజిక్స్ మీకు ఇంకా మిగతా సబ్జెక్ట్లో కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానిపైన కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో దయచేసి ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఐఐటి నీట్ బేస్డ్ ఫిజిక్స్ క్లాసెస్ టీచ్ చేయబడను. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో టుడే ఇన్ దిస్ వీడియో I want to explain just the syllabus pattern, what are the chapters and in that chapters which topics are reduced. Okay, so coming to the first year topics. Right, so in the first year, so this is the academic plan for 2021. Right, in the first year syllabus there are 14 chapters are there. So in that the removed chapters are, so here there is only 7 chapters are removed. Seven chapters topics are removed. Okay, so ఈ తగ్గించినటువంటి సిలబస్లో మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి ఏ టాపిక్స్ని చదవాలి, ఏ టాపిక్స్ని వదిలేయాలి అనేది ఇప్పుడు నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 14 చాప్టర్లు ఉంటాయి. ఈ 14 చాప్టర్లో కేవలం 7 చాప్టర్స్ను మాత్రమే 7 చాప్టర్స్లో ఉన్నటువంటి టాపిక్స్ను మాత్రమే లెఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ లెఫ్ట్ అయినటువంటి ఏదైతే రెడ్యూస్ చేసినటువంటి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని వదిలి రిమైనింగ్ టాపిక్స్ని మనం ప్రాక్టీస్ చేసుకొని చదివినట్లయితే మనం బోర్డ్ ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అవి ఏమేంటో చూద్దాం, ఏ చాప్టర్స్ నుంచి అయితే రిమూవ్ చేశారో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్లో మొత్తం టోటల్ 14 చాప్టర్స్ ఉంటాయి. టోటల్ చాప్టర్స్ 14. సో దిస్ ఈస్ ఫర్ ఓన్లీ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఫిజిక్స్ 1. Total chapters 14. Reduced chapters 7. And no deletion chapters. No deletion chapters. So remaining 7. Okay, so this is the conclusion about the inter first year physics, both AP and Telangana reduced chapters. How many chapters? 7 chapters are reduced. 7 chapters topics. The topics in 7 chapters are reduced from the academic year 2021. So no deletion chapters are 7. So ఇప్పుడు మనం ఈ 14 చాప్టర్స్లో ఏ చాప్టర్స్ రెడ్యూస్ చేయలేదో చూద్దాం. ఫస్ట్ రెడ్యూస్ చేయని టాపిక్స్ని పక్కన పెట్టేద్దాం. రిమైనింగ్ రెడ్యూస్ చేసినటువంటి చాప్టర్స్లో ఏ టాపిక్స్ రెడ్యూస్ చేశారో చూద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ చేయని టాపిక్స్. సో యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ ఇయర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న చాప్టర్స్ ఏమిటంటే సెకండ్ చాప్టర్ విచ్ ఈస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఐపీ వెయిటేజ్ వచ్చి 2 మార్క్స్ ఉంటుంది. సో అది యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉంచారు. ఓకే, నో డిలీటెడ్ చాప్టర్స్, రైట్. అలాగే ఫోర్త్ చాప్టర్ విచ్ ఈస్ మోషన్ ఇన్ ఏ ప్లేన్,
motion in a plane. And the sixth chapter, work, energy and power, work, energy and power, work, energy, power. And eighth chapter, which is oscillations, oscillations. And 11th chapter, mechanical properties of fluids, mechanical properties of fluids. Okay. And 14th chapter, which is kinetic theory, which is kinetic theory. So how many chapters are? 1, 2, 3, 4, 5, 6. So here 7 chapters. At first I was saying 7 chapters. So what is that 7th chapter? That is the first chapter. ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్ కంప్లీట్గా డిలీట్ చేశారు, కానీ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రం డిలీట్ చేయలేదు. బికాస్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్ చాప్టర్ కంటైనింగ్ ద బేసిక్ లెర్నింగ్ information about the physics, what is physics, scope of the physics, who is the best scientist in invention of the physicists. So these type of information will be in that chapter. So this is already in every chapter we have to discuss very well. Okay, కాబట్టి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ డిలీట్ చేయకుండా అవి సెకండ్ చాప్టర్లోకి యాడ్ చేశారు. చాప్టర్ మాత్రం డిలీట్ అయింది. చాప్టర్ డిలీట్ చేసిన దాంట్లోనే ఉంటుంది, కానీ క్వశ్చన్స్ మాత్రం నో డిలీషన్. ఇట్ మీన్స్ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని సెకండ్ చాప్టర్లో చదవాలి. అంటే ఫస్ట్ చాప్టర్ కూడా డిలీట్ చేయనట్లే కదా లెక్క. సో ఇవన్నీ కూడా డిలీటెడ్, నో డిలీటెడ్ చాప్టర్స్. అంటే 7 చాప్టర్స్ డిలీట్ చేయలేదని లెక్క, యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. క్లియర్? సో ఈ చాప్టర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం చదివేయాలి. సో ఇందులో మీకు 8 మార్క్స్ వెయిటేజ్ వచ్చి ఐపీకి 6th చాప్టర్ 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో దీనిపైన ఈ 8 మార్క్స్ వెయిటేజ్లో సో యాక్చువల్గా 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఉంటుంది, బట్ 10 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఈ 10 మార్క్స్ సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను చేశాను. ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా దాటి సాల్వ్ చేయాలనేది ఆ వీడియో మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలానే ఆసిలేషన్ చాప్టర్, ఈ చాప్టర్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్. సో ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను, దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే. సో ఇంకొక చాప్టర్ ఉంది ఎస్ఏ క్వశ్చన్ వచ్చే చాప్టర్, మొత్తం మనకి 3 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. అందులో 2 ఎస్ఏ చాప్టర్స్, 6th చాప్టర్ అండ్ 8th చాప్టర్. క్లియర్? సో నౌ deleted chapters. So remaining chapters, so here already we discussed the first chapter also in that, and the chapter it is third one. So here deleted chapters, deleted chapters, third one, chapter name third, that is motion in a straight line, motion in a straight line. And 5th chapter, laws of motion, laws of motion. Okay. And 7th chapter, that is system of particles and rotational motion, system of particles and rotational motion, system of particles and rotational motion. And next chapter, that is 9th chapter, the chapter name it is gravitation, gravitation. And 10th chapter, mechanical properties of solids, mechanical properties of solids, mechanical properties of solids. And 12th chapter, that is thermal properties of matter, thermal properties of matter. And last chapter, that is number 13, which is thermodynamics,
thermodynamics. Thermodynamics. So these are the chapters which are deleted portions. సో ఈ చాప్టర్స్ నుంచి కొన్ని టాపిక్స్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్స్ అన్ని డిలీట్ చేయలేదు, రిమెంబర్ దట్. ఈ చాప్టర్లో కొన్ని టాపిక్స్, ఈ చాప్టర్లో కొన్ని టాపిక్స్, ఈ చాప్టర్లో ఇలా ఈ 7 చాప్టర్లో 1 2 3 4 5 6 7 ఈ 7 చాప్టర్స్లో కొన్ని టాపిక్స్ని డిలీట్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనకి 13th చాప్టర్ ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేటువంటి చాప్టర్ ఫర్ ఐపీఈ as per blueprint. But in this chapter also some deleted topics are there. So what are they? Let us see. Okay. So 6th chapter essay question కోసం కంప్లీట్ గా చదవాలి. 8th chapter essay questions కోసం కంప్లీట్ గా చదవాలి. అలాగే 13th chapter కి వచ్చేసరికి ఏం తీసేశారో మీకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ చాప్టర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదివాలి, ఎలాంటి చేంజెస్ లేవు. బట్ ఈ చాప్టర్స్ మాత్రం, ఈ చాప్టర్స్లో కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు. అవి ఏ టాపిక్స్ చదవకుండా ఉండాలో నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ నంబర్స్ చెప్తాను, పేజ్ నంబర్ చెప్తాను. యూ హ్యావ్ టు నోట్ ఇట్ అండ్ మార్క్ ఇట్. సో యూ హ్యావ్ టు లెఫ్ట్ దెమ్ అండ్ రీడ్ రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, సో లెట్ us see. సో ఇప్పుడు చూడండి, 3rd చాప్టర్లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ఏ టాపిక్స్ని డిలీట్ చేశారో చూద్దాం. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో రిలేటివ్ వెలాసిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తీసేశారు. సో ఈ 3rd చాప్టర్లో రిలేటివ్ వెలాసిటీ. సో ద కంటెంట్ రిలేటెడ్ టు ది రిలేటివ్ వెలాసిటీ వాజ్ డిలీటెడ్. సో డిలీటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే, మీకు టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే తెలుగు అకాడమీ బుక్ పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 56 and 57. పేజ్ నెంబర్ 56 and 57 in the textbook, Telugu Academy textbook, right? So very short answer questions ఏంటంటే VSAQ, very short answer questions. It means 2 marks questions. So question number 5 and 7, 8, 9. Okay, so these questions are deleted. Similarly, short answer questions, SAQs, 4 మార్కుల ప్రశ్నలు. ఇవి ఏంటంటే 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th one, 7th one, 10th one. So these questions are reduced from the 3rd chapter, that is the motion in a straight line. Okay, so these questions are reduced. So please check in our textbook and mark it and delete it from the topic, and you have to follow the remaining questions. Okay. So now coming to the 5th chapter. So this is the 3rd chapter. Now coming to the 5th chapter. So here in this 5th chapter, so law of inertia remove చేశారు. law of inertia and అలాగే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ లాస్ ఉంటాయి ఇందులో. సో న్యూటన్స్ ఫస్ట్ లా తీసేశారు, సెకండ్ లా తీసేశారు, థర్డ్ లా తీసేశారు. సో ఆల్మోస్ట్ ఈ చాప్టర్లో ఎక్కువగా తీసేసినటువంటి చాప్టర్ ఏంటంటే ఈ లాస్ ఆఫ్ మోషన్ సంబంధించిందే. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని తీసేయడం జరిగింది ఈ చాప్టర్లో. ఓకే, సో దట్ ఈస్, సో ఇందులో పేజ్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 113, పేజ్ నెంబర్ 113 ఇన్ టెక్స్ట్ బుక్, 113 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, దట్ ఈస్ 113 and 114 చెక్ చేసుకోండి. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, దట్ ఈస్ 2 marks questions, 1, 2, 6. These are related to the inertia and Newton's first law, second law, third law. These type of related questions are deleted from this chapter. And short answer questions means 4 marks questions, that is 1, 2, 3, 8. 1, 2, 3, 8. So in this chapter, so one of the most important question, lawn roller, that is pulling and pushing. So why it is easier to pull the body than pushing it. So pulling is preferred. So these questions are deleted from the 5th chapter. This is the
short answer questions, and coming to the essay questions, long answer questions. Here also long answer questions, but it is not important for the IP examinations. There is a long answer questions, but there is no weightage for the board examinations. Okay, the question number it is 1 and 2. 1 and 2. So these questions are deleted from this 5th chapter, laws of motion. Okay, right. So coming to the 7th chapter. Now coming to the 7th chapter. In the 7th chapter, so already we are so in 7th chapter. So this is the 7th chapter, system of particles and rotational motion. In that, so theorems are there. Perpendicular axis theorem, parallel axis theorem are there. So ఈ రెండు థీరమ్స్ ని డిలీట్ చేయడం జరిగింది. సో ఇందులో 3 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో డిలీట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఓన్లీ LAQs మాత్రమే డిలీట్ చేశారు. సో రిమైనింగ్ 4 మార్క్స్ పార్ట్ ఇలానే ఉంది. యాక్చువల్గా ఇది 4+2 వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం డిలీట్ చేయలేదు, ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. దిస్ ఈస్ నాట్ మెన్షన్ ఫర్ ది లాంగ్ ఆన్సర్ టైప్ వెయిటేజ్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి మనం ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇందులో 4 మార్క్స్ అన్ని చదివేయాల్సిందే. సో పేజ్ నెంబర్ 186లో ఉంటుంది, పేజ్ నెంబర్ 186, పేజ్ నెంబర్ 186. అండ్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ 1, 2. So one it is the parallel axis theorem and the second one it is the perpendicular axis theorem. Okay. And now coming to the that is next chapter, that was 9th chapter. So in 9th chapter, that is the gravitation. So this is also very important for the IPE. 4 marks plus 2 marks weightage for the IPE, 4 plus 2 6 marks. So in this chapter 4 marks questions are also deleted. So that is 9th chapter where it is Kepler laws are deleted. Kepler's laws, very important discussion in this chapter. And universal law of gravitation, universal law of gravitation, universal law of gravitation, and also acceleration due to gravity, acceleration due to gravity. These topics are deleted. Acceleration due to gravity. Okay. So remaining it is escape velocity, orbital velocity, geostationary satellites and polar satellites. This type of content is in that, but these 3 topics are deleted. The question numbers are, so here the question numbers, very short answer questions is question number 2. That is page numbers are page number 238 and only 238, and short answer questions. So here SAQs are 1, 2. 1 it is the Kepler laws, 2 it is the relation between the acceleration to gravity and to the universal law of gravitational constant. Okay, so that was deleted. And third one, long answer questions. One question it is there, question number 3. So that question it is, so experiment about the Cavendish experiment to find the gravitational constant, value of gravitational constant. These questions are deleted. Page number 238. Okay. And coming to the next chapter, that is 10th chapter. So which is mechanical properties of solids. So this is for the 4 plus 2 6 marks. And in that chapter, so modulus of elasticities are removed, and elastic potential energy and stretched wire. These topics are deleted. So elastic potential energy and strain energy. These topics are very important for the IPE, but these topics are deleted. So remaining questions are there. So the page number it is in the textbook. The page number it is the 254. 254. And whereas questions are, so here modulus, Young's modulus of elasticity, shear modulus of elasticity, and these type of Poisson's ratio and elastic potential energy and strain energy. These topics are deleted. Okay. So very short answer questions are 1, 2 and 3. Page number. So very short answer questions. Sorry. So here there is no questions are deleted. Very short answers. Only it is
deleted portion, it is SAQs, it means short answer questions, that is 4 marks questions are deleted. Question number 2, 3, 6, 12. 2, 3, 6, 12, page number 254. And coming to the 12th chapter, so which is the thermal properties of matter. This chapter also very important for the heat and temperature and measurement of temperature, heat transfer. So these content should be deleted. So the questions are very short answer questions, or 1, 2, 3, page number which is 310, page number 310 and 311, 310 and 311 in Telugu Academy textbook. Okay, so SAQs 4 మార్కుల ప్రశ్నలు, it is question number 1 and 5. So the 5th question, it is the conduction, convection and radiation, and first question, it is the method of measurements in the different types of scales, how we can find the temperature of an object. Okay, and essay questions are that is question number 1. Long answer questions are question number 1, which is in the 310 and 311 pages. Okay, so last but not least, that is the chapter number 13, which is important for the 8 marks, 10 marks weightage of the board examinations. 8 marks weightage, 8 to 10 marks will be asking. So that is 13th chapter, thermodynamics. So in the thermodynamics, there are heat engine and refrigerator should be deleted. Refrigerator, heat engine. This is the chapter name. Heat engine deleted, and Carnot engine deleted, and refrigerator deleted. So okay, heat engine, refrigerator, this is the one of the essay question, and Carnot engine, this is the another essay question. So in these two questions, there is one question will be asking in every year, but now in this academic year, these two questions are removed. So essay questions కోసం మనం ఈ చాప్టర్లో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఇక థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో. మరి ఏ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అనేది, సో నేను నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత, అంటే మీకు ఒక 10-15 డేస్ తర్వాత ఆ అనాలిసిస్ నేను ఇస్తాను. ఏ చాప్టర్ నుంచి నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అని, లేదా ఇదే చాప్టర్లో అడగడానికి ఏ టాపిక్ మీద అడిగే ఛాన్స్ ఉంది అనే దాని గురించి నేను చెప్తాను. సో ఇది క్లియర్గా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ నుంచి టాపిక్స్ని డిలీట్ చేశారు, ఏ చాప్టర్స్ని ఇంకా డిలీట్ చేయలేదు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాయి. సో మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. మీకు ఏదైతే కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ డెఫినెట్లీ క్లియర్ యువర్ డౌట్స్. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్, and do not forget to subscribe my channel. Thank you one and all.